పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16 సంవత్సరాలు అడుగుపెట్టిన శుభ సందర్భంలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం మరి మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ సుదీర్ఘంగా 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాలకు అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టి ఆయన మరి ఈ పేదలకు ఎంతో ఉపయోగపడ్డారు. అదే విధంగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత తన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ పెట్టి ఈ బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన అనేక రకమైనటువంటి నవరత్నాలని కార్యక్రమం పెట్టి ప్రజలకి ఎన్నో ఉపాధులు కల్పించారు. అందులో భాగంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా పేదల పాలిటీ పెన్నిదిగా నిలిచిపోయారని చెప్పడంలో ఎటువంటి ఇది లేదు. అలాంటి నాయకుడు మనందరికీ కావాలని ప్రజలు ఇప్పుడు మళ్ళీ ఆయన నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఆయన నాయకత్వంలో మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో సీఎం అవుతారు జగనన్న. సీఎం చేసుకోవాలంటే మళ్ళీ ఏదైతే బడుగు బలహీన వర్గ పేద ప్రజలు మరియు కార్యకర్తలు లీడర్లు ఎమ్మెల్యేలు అందరూ కలిసి మాజీ ఎమ్మెల్యేలు కలిపి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా గాజు రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ.